గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం. ఉదానం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మా పుణ్యశ్రేష్ఠ దర్శనాలు ఇప్పుడు ఎపిసోడు 15 చెప్పుకోవాలి. 14 ఏం చెప్పుకున్నామంటే ధర్మస్థల మంజునాథ్ గారు చెప్పుడు వీరు వచ్చిన వారే గెహగడే అనేవారు. ఏది ఏమైనా ఇది ఒక ధర్మస్థలం, ఇక్కడ వాతావరణం అతి రమణీయం అని చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు చెన్నకేశవ స్వామి ఆలయం బేలూరు, కర్ణాటక స్టేట్. ఈ బేలూరు పట్టణం హోయసాలలో శిల్పకళలు ప్రతీకగా ఉంటూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇది విష్ణువర్ధన మహారాజు కాలంలో నిర్మించబడింది చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ హోయసాలలో చాళుక్యులను యుద్ధంలో ఓడించిన తర్వాత ఈ ఆలయాలను కట్టించినట్టు చెప్తారు. ఇక్కడ శిల్పకళా చాతుర్యం మాటలో చెప్పలేంది. కప్పే చెన్నిగ్రయ దేవాలయం, రాయంగనాయకి దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ గోడల మీద నృత్యం చేస్తున్నట్లు చెక్కిన శిల్పకళ నృత్యకళ అభిమానులకు కాకుండా సామాన్య మానవులకు కూడా చూడ ముచ్చట గొలిపే విధంగా ఉంది. ఇక్కడ కొంతమంది నృత్య కళాకారుల అభినయాన్ని మేము చూసాం. దీన్నే హళిబేడు అని పిలుస్తారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో గొప్ప యాత్రా స్థలం కావడంతో నిత్యం ఈ ప్రదేశం యాత్రికులతో రద్దీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్షేత్రం మురుడేశ్వర్, భక్తాల్ తాలూకా, కర్ణాటక స్టేట్. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎత్తైన విగ్రహం మురుడేశ్వర శివుని విగ్రహం. ఇది ఇప్పుడు చాలామంది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇది అరేబియన్ మహాసముద్ర తీరంలో ఉంది. యాత్రికులకు ఈ బీచ్ దగ్గర ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. అక్కడి నుంచి రాబుద్ది కాదు. అంత గొప్పగాను ఆహ్లాదకరంగానూ ఉంటుంది ఆ ప్రదేశం. ఈ విషయాన్ని మాటలో చెప్పేకంటే అక్కడికి వెళితే అనుభవాల్ని తమ మనసులో దాచుకోగలరని నా అభిప్రాయం. మేము ఈ క్షేత్రానికి గోకర్ణం వెళ్ళి ఉడిపి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు దర్శించాం. ఇది ఒక గొప్ప మధుర అనుభూతి. నెక్స్ట్ ఇంకోటి మూకాంబిక దేవాలయం, కొల్లూరు, ఉడిపి జిల్లా, కర్ణాటక స్టేట్లోనే. పూర్వకాలంలో కోలా మహర్షి అని ఋషి ఉండేవాడు. ఆయన ఎవరిని కష్టపెట్టకుండా తన తపస్సులో తాను ఉండేవాడు. అయితే ఒక రాక్షసుడు ఈ మహర్షి తపస్సు పాడు చేసి బాధలు పెట్టసాగాడు. రోజు రోజుకి బాధలు పెడుతూ ఆ రాక్షసుడు తపస్సుతో ఎక్కువ శక్తులు పొంది ఆ మహర్షిని ఇంకా ఎక్కువ బాధలకు గురి చేస్తుంటే ఆ మహర్షి ఆ పార్వతీమాతనే నమ్ముకున్న కారణంగా ఆ పార్వతీమాత ఆ రాక్షసుని ఇంకా ముందు కోరికలు కోరకుండడం కోసం అతన్ని మూగవాణ్ణిగా చేసేసింది. అయినా వాడు ఈ మహర్షిని కష్టపెట్టినంత ఆ పార్వతీమాతే స్వయంగా ఆ రాక్షసుని సంహరించింది. అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని అక్కడే అంటే కొల్లూరులోనే భక్తుల సౌకర్యార్థం ఉండిపోమని ప్రార్థించాడు. ఇలా ఆ భక్తుని కోరిక మేరకు ఇక్కడ వెలిసిన ఆ అమ్మను కొల్లూరు మూకాంబికా మాతగా భక్తులు కొలుస్తున్నారు. ఈమెను ఆదిపరాశక్తిగా కొలుస్తారు. ఈ క్షేత్రాన్ని మేము 2 సార్లు దర్శించుకోగలిగాం. అంటే ఆమె కృప మా మీద ఉన్నట్లే కదా. ఈ క్షేత్రం ఒక అడవిలో ఉండడం చేత ఆ ప్రకృతి సౌందర్యాలని ఎవరికి వారు చూసి తరించాలే కానీ మాటల్లో చెప్పలేంది. నెక్స్ట్ ఇంకొక క్షేత్రం అన్నపూర్ణేశ్వరి, హోర్నాడు, కర్ణాటక స్టేట్. ఈ క్షేత్రాన్ని ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మనవర అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కూడా ఒక అడవిలో ఉండడం చేత ఇక్కడ వాతావరణం యాత్రికులకు మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. మేము ఈ క్షేత్రానికి ఆ అమ్మదైతే 2 సార్లు వెళ్ళి దర్శించుకోగలిగాం. ఒక కథ ఆధారంగా పార్వతీదేవి పరమేశ్వరునితో ఉండగా ఈ అన్నం అంతా మాయ, శివుడు అంటే కోపంతో అమ్మవారు ఎక్కడ వానలు కురవక కరువు కాటకాలతో జనులు విలవిల్లాడుతుంటే మళ్ళీ ఆ కరుణామయి తనే వారందరికీ అన్నం పెట్టడంతో అన్నపూర్ణేశ్వరిగా పిలువబడుతోందని ఇక కథ అన్నమాట. ఇంక రెండో కథ ఏమిటంటే శివుడు బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించి బ్రహ్మహత్యాపాతకానికి గురై తన చేతికి అంటుకుని ఉండిపోయిన బ్రహ్మ పుర్రెతో ఎన్నో లోకాల్లో భిక్ష సేకరించిన ఆ పుర్రె మహాదేవుని చేతి నుండి విడిపోలేదు. అయితే ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత చేతితో భిక్ష తీసుకోగానే ఆ పుర్రె విడిపోయి మహాదేవుని బ్రహ్మహత్యాపాతం తొలగిందట.
ఇక్కడ అన్నపూర్ణేశ్వరి మాత నిల్చుని తన 4 చేతులలోనూ శంఖం చక్రం, శ్రీ చక్రం మరియు దేవి గాయత్రి పట్టుకుని ఉండడాన్ని మనం దర్శించుకోగలం. ఎవరైతే ఈ అమ్మవారిని దర్శించుకుంటారో వారికి ఈ జన్మలో భోజనానికి లోటు ఉండదట. అన్నపూర్ణ అంటే సంపూర్ణమైన భోజనం అని అర్థం. అందుచేత ఈ అమ్మవారు మనకి సంపూర్ణమైన ఆహారాన్ని ఇస్తుందని తెలుసుకోవాలి కదా. ఇంకా ఇలాంటి దివ్యక్షేత్రాలు చూసినా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇక్కడ ప్రస్తావిస్తాను. సుచీంద్రం కన్యాకుమారి జిల్లా, తమిళనాడు, చెన్నై స్టేట్. దీన్నే తన్మలయం దేవాలయం అంటారు. అసలు దీనికి సుచీంద్రం అని పేరు ఎలా వచ్చిందో ఈ కథను ఆధారంగా చేసుకుని చెప్తారు. గౌతమ మహర్షి భార్య అహల్యని ఇంద్రుడు అంటే అహల్య భర్త రూపంలో వచ్చి కామించినందుకు గౌతమ మహర్షి అహల్యని ఒక శిలగా కొన్ని వేల సంవత్సరాలు పడి ఉండమని, ఇంద్రుడికి తనకి మాత్రమే కనపడుతూ ఎంతో జుగుప్స కలిగించే యోనులతో తన శరీరం ఉండమని శపించడం మనకు అందరికీ తెలిసిన కదే. అయితే ఎక్కడైతే త్రిమూర్తి కలిసి ఉంటారో అక్కడ ఇంద్రుడు వారిని దర్శిస్తే శాప విమోచనం అని చెప్పాడు గౌతమ మహర్షి. అప్పటి నుండి ఇంద్రుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఈ క్షేత్రంలో అనసూయాదేవికి 3 శిశువులుగా ఆ త్రిమూర్తులు జన్మించడం, ఆ ఇంద్రుడు వీరిని దర్శించడం తన పాపపరిహారం పొందాయట. ఆ కారణం చేత ఇంద్రుడు త్రిమూర్తులకు ఒకే లింగం ప్రతిష్ఠించి పూజించిన ఈ ప్రదేశాన్ని సుచీంద్రం అని పిలువబడిందని స్థలపురాణ కథ. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్థానంలో ఉండి ఒకే పరమాత్మ స్వరూపాన్ని చాటి చెప్తోంది. ఒక చక్కటి కథ ఏమిటంటే, అత్రి మహర్షి మరియు ఆయన భార్య అనసూయ ఈ క్షేత్రంలో ఉండగా త్రిమూర్తులు అనసూయ శీలాన్ని పరీక్షించాలని అత్రి మహాముని ఇంట్లో లేని సమయంలో వచ్చి వారి కోరిక చెప్పారు. అందుకు ఆ అనసూయ తన పాతివృత్య మహిమతో అత్రి మహర్షి పాదుకా తీర్థాన్ని త్రిమూర్తులకు ఇవ్వడంతో ఆ 3 చిన్న పసిపాపలుగా మారిపోవడంతో వారి కోరికలు తీర్చిన ఆ త్రిమూర్తులను యథాశక్తికి తీసుకుని రాలేదు. అయితే అప్పుడు సరస్వతి, లక్ష్మి, పార్వతీమాతల ప్రార్థనతో వారికి యథాశక్తికి రావడం జరిగింది. ఇదే ఈ క్షేత్రానికి గల పౌరాణిక సంబంధం. అలాగే పరమశివుడు కన్యాకుమారిని వివాహం చేసుకోవడానికి ఇక్కడి నుంచే బయలుదేరుతూ ఉన్న సమయంలో కాకి అరుపు వినడం కారణం చేత శివుడు అక్కడే ఉండిపోయాడు. అందుచేత ఆమె కన్యగానే ఉండిపోయిందన్న వృత్తాంతం చెప్తారు. అలాగే ఈ క్షేత్రంలో సుమారు 22 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం మన దేశంలో ఉన్నాయి గొప్పదిట. ఈ క్షేత్రాన్ని దర్శించడం మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. ఆ ఆంజనేయ విగ్రహాన్ని దర్శించుకున్నాం. ఇంకో క్షేత్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తిరువనంతపురం, కేరళ స్టేట్. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, బిల్లమంగాళకట్టు స్వామివారు అనే పూజారి ఆయన స్వామివారి దర్శనాన్ని కోరితే ఆ భగవంతుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆయన పూజించే విగ్రహాలు పట్టుకు వెళ్ళిపోతే ఈ పూజారి కోపంతో ఊగిపోయినా అతి త్వరలో అసలు విషయం తెలుసుకుని తన తప్పును క్షమించి సాక్షాత్కారాన్ని ఇవ్వమని కోరితే ఒక ఆకాశవాణి ఇక్కడి సమీపంలో తన దర్శనం అవుతుందని వినిపిస్తే అలాగే ఆ పూజారి స్వామివారిని వెతుకుతూ వచ్చి ఇక్కడ చూసి చాలా సంతోషపడుతూ ఆ స్వామి యొక్క విగ్రహం సంతోషపడ్డాడు. ఆ స్వామి యొక్క విగ్రహం సుమారు 8 మైళ్ళ వరకు వ్యాపించింది కాబట్టి అనంత పద్మనాభుడిగా పేరుగార్చాడు. అప్పుడు ఈ పూజారి స్వామితో తన స్వరూపాన్ని చిన్నదిగా చేసి భక్తులు దర్శనం కల్పించమని కోరినందుకు ఇలా అనంత పద్మనాభుడు శేషశయనుడై మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ స్వామివారు ఇక్కడ మహారాజు ఇష్ట మరియు కులదైవంగా పూజింపబడుతూ ఉన్నాడు. మేము ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ధన్యులమైనాము. ఇంకొకటి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం, పట్నామిట్ట, కేరళ స్టేట్. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయన్ను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ఆలయ దర్శనానికి స్త్రీలు అనర్హులు. నేను 1979 సంవత్సరంలో శ్రీ కృష్ణకుమార్ మృదంగ స్నేహితులతో ఆలయానికి వెళ్ళి చక్కటి దర్శన భాగ్యాన్ని పొందాం. మేము సుమారు 60 మైళ్ళ దగ్గరలో నడక మార్గంలో ప్రయాణం చేసి కఠోర నియమాన్ని పాటిస్తూ వెళ్ళడమే ఒక సాహసయాత్ర. మేము పంపా నుంచే మకర జ్యోతి దర్శనం చేసుకున్నాం. ఇది నేను మరువలేని గొప్ప యాత్ర. మహాకాళేశ్వర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ స్టేట్.
ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది స్వయంభూలింగం, అంటే దీని శక్తులు ఈ లింగంలోంచి తనంతట తానుగా వచ్చి భక్తుల కోరిక తీరుస్తుంది. అయితే ఒక ప్రతిష్ఠించిన లింగం మాత్రం ఆ లింగానికి మాత్రం మంత్రాలతో కల్పించిన శక్తులతో భక్తుల కోరిక తీరుస్తుంది. ఇదే స్వయంభూ లింగానికి మరియు ప్రతిష్ఠించిన లింగానికి గల తేడా. ఈ లింగం రుద్రసాగర్ సరస్సు దగ్గర ఉజ్జయినిలో ఉంది. దీనికి పురాణ సంబంధమైన కథ ఏమిటంటే, బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అన్న వాదులాట తగోదెత్తులకు పరమశివుడు ఒక దివ్యమైన లింగంగా ఆవిర్భవించాడని, వారితో దీని ఆది అంతాన్ని చూసామని చెప్పడం, బ్రహ్మగారు అబద్ధం చెప్పడం మొదలైన విషయాలు తెలుసు. ఆ లింగ ఆవిర్భావం జరిగిన ప్రదేశం ఇదే అని చెప్తారు. ఇది మిగిలిన జ్యోతిర్లింగాల వలె కాకుండా ఇది దక్షిణ దిక్కుకి చూస్తూ ఉండడం వల్ల దీన్ని దక్షిణామూర్తిగా కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఇది తాంత్రికుల సాధనకు కూడా బహుప్రయోజనకారిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాదేవుణ్ణి మహాకాళేశ్వరుడుగాను, ఇక్కడే వేసిన అమ్మవారిని శక్తిపీఠాల్లో ఒకటైన మహాకాళిగాను పిలువబడుతూ పూజలు అందుకుంటూ ఉన్నారు. మేము ఈ క్షేత్రాన్ని దర్శించి తెల్లవారుజామున చేసే భస్మాభిషేకం కార్యక్రమాలు కూడా చూసి తరించాం అని చెప్పడానికి గర్వపడుతూ ఆ భగవంతుడి కరుణాకటాక్షలకి అనంత కోటి వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఓంకారేశ్వర్, ఖాండ్వా జిల్లా, మధ్యప్రదేశ్ స్టేట్. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో మోటాక్కా నుండి సుమారు 12 మైళ్ళు 20 కిలోమీటర్లు ఓంకారేశ్వర్ రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ భారతదేశం నదులలో ఇది పవిత్రమైనది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఇక్కడ ఒకటి ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని ఆకాశాన్ని చూస్తే 2 కొండల మధ్య నర్మదా నది ఓం ఆకారంగా కనిపిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఈ ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది. ఇది శివుని 12 గౌరవించే జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది నర్మదా నదిలో మాంధాత లేదా పురి అనే ఒక దీపంలో ఉంది. ఓ దీపం ఓంకారంలో హిందూ మతం చిహ్నంగా చెప్పబడుతుంది. ఇక్కడ 2 దేవాలయాలు, ఓంకారేశ్వర్ ఒకటి, దీని పేరు లార్డ్ ఓంకార్, మరియు దీని పేరు ఇమ్మోర్టల్ లార్డ్ లేదా ఇమ్మోర్టల్స్ లేదా దేవతలు ప్రభువు అర్థం. అమరేశ్వర్ రెండోది. కానీ ద్వాదశ జ్యోతిర్లింగంలో శ్లోకం ప్రకారంగా మామలేశ్వరం నర్మదా నది ఇది నర్మదా నది ఇతర వైపు ఇది జ్యోతిర్లింగం ఉంది. మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరాన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జయిని సుమారుగా 200 కిలోమీటర్ల దూరం ఇక్కడలో ఉంది. శివలింగం బాణలింగం, నర్మదా నదిలో లభించిన బాణలింగం అత్యుత్తమైనది శివపురాణం చెప్పింది. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడం విశేషం. అది ఈ క్షేత్ర ప్రశస్తి. ఉజ్జయిని దేవాలయంలో కింద మహాకాళేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. ఇక్కడ ఓంకారేశ్వరుడు కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉండటం విచిత్రం. గుడి 4 అంతస్తులుగా ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడుగా ఉండగా మిగిలిన అంతస్తుల్లో ఉప ఆలయాలు ఉంటాయి. శివుడు, అమ్మవారి విగ్రహాలు ఇందులో ఉన్నాయి. నర్మదా నది నర్మదా కావేరిక అనే 2 పాయలుగా చీలి ప్రవహిస్తోంది. ఈ 2 పాయలు మధ్యప్రదేశాన్ని శివపురి, మాధాతృపురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు. ఇంకా ఉంది, దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక్కడికి దీనికి ఈ ఎపిసోడ్ విశ్రాంతి విరామం ఇద్దాం. స్వస్తి. మోహనవా